వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో 300 నుంచి 400 ఎకరాల గోల్డెన్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు చెందిన భూమిని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కొంతమంది భూ బకాసురులు రిజిస్ట్రేషన్లను రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి 1B మార్చుకుని అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం ప్రభుత్వం మారిపోవడంతో బయటపడుతుందని సుమారు కొంత భూమిని 5 కోట్ల మేరకు అమ్మచూపారని సమాచారం. ఇప్పటికే 80 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకుని ఆ యొక్క భూమిని చదును చేశారని సమాచారం. పలువురు ఇచ్చాపురం వైసీపీ నాయకులు చేతుల మీదుగా సాగుతున్న దందా. ఈ దందాలో ఇచ్చాపురం 2 కౌన్సిలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గోల్డెన్ ల్యాండ్ వందలాది ఎకరాలు వైసీపీ నాయకుల ఆధీనంలో ఉన్నాయని, ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి సారిస్తే గానీ లేదంటే వందలాది ఎకరాల గోల్డెన్ ల్యాండ్ ప్రభుత్వ భూములు వైసీపీ నాయకులు పూర్తిగా అమ్మి కాసులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గతంలో దీనిపై ఎవరు ఆరా తీయాలన్నా కూడా వారిపై కేసులు పెడతారు లేదా రౌడీజం చేస్తారని భయంతో స్థానికులు, అటు మీడియా ప్రతినిధులు కనీసం దానిపై సమాచారం కూడా ఇవ్వడానికి ప్రయత్నించట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోకి వచ్చాను అందుకనే వీడియో కొద్దిగా క్లారిటీ తగ్గింది, ఫోటో కాగానే క్లారిటీ బాగా వచ్చింది. దీనికి ఉన్న పొరపాటు మంగళవారం వస్తే ఒక టైం 10 తిరిగి లేబర్ గుంటే ఉండదు. జెంట్స్ ఉన్నాయా? జెంట్స్ కిడ్స్ అన్నా ఓన్లీ ఆల్రెడీ ఇక్కడ దాకా కట్టినామంటే ఈ ప్లేస్ అంతా ఇందులో కట్టిన జాగ్రత్త కూడా ఎంత 8 కోట్లకి అమ్మారు, 25 కోట్లకి బేరం పెట్టారు. దీంట్లో బోర్డర్